హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అదే చేపల పిడుపు అనమాట. నార్మల్గా చేపలతో ఫ్రై చేసుకుంటాం, పులుసు పెట్టుకుంటాం. ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇదొక రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్ట్, చాలా బాగుంది. ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేసేద్దామా? మనకి చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదండి. కొన్ని చేపలు అంటే ఫ్రైకి బాగుంటాయి, కొన్ని చేపలు పులుసుకి బాగుంటాయి, కొన్ని చేపలు కాల్చుకోవటానికి బాగుంటాయి. సో అలాగే ఈ చేప ఏంటంటే పార అన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ పార, బట్ నాకు కూడా పేరు తెలీదు. బట్ దీనికి ఏంటంటే పులుసుకి పనికిరాదనమాట. ఇది పులుసు టేస్ట్ అయితే అస్సలు బాగోదు, అంటే ముక్క ఇరిగిపోతూ ఉంటుందంట. సో పులుసులోనే కలిసిపోతుందంట. అందుకని చెప్పి దీన్ని అయితే బొగ్గుల పొయ్యి మీద కానీ కర్రల పొయ్యి మీద కానీ కాల్చుకుంటే సూపర్ టేస్ట్ అనమాట ఈ చేప. సో ఇందులో ఏంటంటే చిన్న ఒడుగు కూడా ఉంది. సో లాస్ట్లో చూపించాను కదా, అది ఒడుగు, ఇది ఒడుగు. సో ఆ రెండు ఇంకెందుకు, దాన్ని ఇంకా ఒక్కటే ఉంది కదా అని చెప్పేసి ఆ రెండింటిని కూడా కలిపేసి నేను ఇప్పుడు పిడుపు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి ముళ్ళులు తీసుకోవటం అంత రాదు కదా, సో మింగేస్తే అదొక ప్రాబ్లం. సో అందుకని చెప్పి పిడుపు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రెండు విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వేసిన తర్వాత మళ్ళీ మనకి చూసుకుంటే, చూసారా ఆ ముక్క అలా విడిస్తే చాలు మనకి. ఓకేనా, ఇవి ఫ్రెష్ చేపలు కాబట్టి వెంటనే 2 విజిల్స్కి వచ్చేసాయి. ఒకవేళ స్టోర్ చేసుకున్నవి అయితే కనుక 3 విజిల్స్ అయిపిస్తే సరిపోతుంది. సో అలా కొంచెం హీట్గా ఉన్నప్పుడు మనం సపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం మనం ఆ వేడిని తట్టుకునేంత వరకు చల్లార్చుకొని అప్పుడు వెంటనే తీసేస్తే స్కిన్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా సపరేట్ చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నది కాకుండా మనం నూరుకుంటాం కదా, సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే రుచి చాలా ఎక్కువ వస్తుంది. సో తర్వాత చిన్న కారం, నెక్స్ట్ రుచికి తగ్గ సాల్ట్, అంతే. చాలా సింపుల్, ఇందులో ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పెద్దగా ఉన్నాయి కదా చేపలు అన్నీ కూడా, వాటిని చిన్న పీసెస్గా మనం చేత్తో ఎలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అంటే అన్ని పీసెస్కి కూడా ఈ ఉప్పు కారం అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టేటట్టు కలుపుకుంటూ ఉండాలి. సో ఇదే చిన్న ప్రాసెస్ ఎక్కువ అండి. సో అవి తీసుకోవటం, సపరేట్ చేయటం, అంతే. తర్వాత దీన్ని తాలింపు పెట్టేసుకుంటే చేపల పిడుపు రెడీ అండి. ఇది ఏ చేపలకైనా మనం చేసుకోవచ్చు, అంటే ఈ చేపలే అని కాదు. మాకు ఇక్కడ ఏంటంటే ఇది పులుసుకి పనికిరాదని చెప్పి తెలిసింది కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. సో ముందు ఆయిల్ హీట్ అయ్యాక జస్ట్ ఇది పిల్లల కోసం కాబట్టి ఎండుమిరపకాయలు, ఆవాలు ఏమీ వేయట్లేదు, జస్ట్ జీలకర్ర వేసాను. అది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు అనమాట. సో కరివేపాకు వేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. కరివేపాకు చిటపట్లాడగానే మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, సో దాన్ని మనం ఆయిల్లో వేసేయటమే. సో ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి హై చేస్తే ఏంటంటే అది మాడిపోతూ ఉంటుంది, కానీ ఓవరాల్ హీట్ అన్నది అంతా మొత్తం స్ప్రెడ్ అవ్వదనమాట. సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో మొత్తం అలా కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి, అబ్బా ఎంత బాగుందంటే ఎంత బాగుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసిన జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కలిపి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సూపర్గా ఉంది ఫ్లేవర్. ఓకేనా, సో ఇలా మనం మొత్తం అలా కలుపుతూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా. ఎందుకంటే మొత్తం అంతా మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కూడా మనకి ఫ్రై అవ్వాలి కదా, సో ఆ ఫిష్ దాంతో కలవాలి కాబట్టి అలా కలుపుతూ ఉండాలి. సో చూసారు, ఇది లైటింగ్లో ఉండటం వల్ల కారం తక్కువగా అనిపిస్తుంది, బట్ లైట్ ఆఫ్ చేసేసి మామూలు చూస్తే కారం ఎక్కువగానే ఉంది. సో అంతేనండి, ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. సో చూస్తున్నారా, చాలా బాగా ఉంది. బట్ వేడిది తింటే మాత్రం సూపర్ అన్నమాట. సో పిల్లలు కూడా వాళ్ళంతటి వాళ్ళే తినేస్తారండి, సో స్పూన్ ఇచ్చేస్తే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. సో ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బటన్ నొక్కి ఆ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.